కాకినాడ పార్లమెంట్ సభ్యునిగా చలమలశెట్టి సునీల్ ను జగ్గంపేట ఎమ్మెల్యే తోట నరసింహాన్ని రానున్న ఎన్నికల్లో గెలిపిస్తే కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు జగ్గంపేట నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి సాధిస్తుందని కిర్లంపూడి సొసైటీ అధ్యక్షులు చెల్దలవాడ బాబీ అన్నారు. గురువారం చలమలశెట్టి సునీల్ నామినేషన్ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు ముద్రగడ పద్మనాభం ఆదేశాల మేరకు చెదలవాడ బాబీ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన కిర్లంపూడి నుండి కాకినాడ కలెక్టర్ కార్యాలయానికి ఆటోలు, కార్ల ర్యాలీతో భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా చెదలవాడ బాబీ మాట్లాడుతూ చలమలశెట్టి సునీల్ ఎంపీగా విజయం సాధిస్తే యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. అలాగే తోట నరసింహం జగ్గంపేట ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే మెట్ట ప్రాంతం ఎంతో అభివృద్ధి సాధిస్తుందన్నారు. ఇరువురిని భారీ మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇవ్వాలని సందర్భంగా బాబీ ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట వైస్ ఎంపీపీ బొడ్డెట్టి గణపతి, ఎంపీటీసీ రాపెట్టి ప్రసాద్, ఎల్లపు శివ, ఈసరపు సూరిబాబు, గుడివాడ దొరబాబు, పీలాలొవ్వ సుబ్రహ్మణ్యం, ఆడారి గంగాబాబు, వేగి సాంబశివ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు నామినేషన్ కార్యక్రమానికి తరలివెళ్లారు. ఎలకెళ్ళ బాసు కొద్దిగా ఎక్కండి ఎక్కండి. దా ఏడే గ్యాంగ్ వెళ్ళిపోతాం దంపత్తు కాదు ఇటు వస్తే అనగా అరవద్దు. ఎలా వచ్చండి ఎలా వచ్చండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముద్రగడ పద్మనాభం గారి ఆదేశాల మేరకు కాకినాడ ఎంపీగా చలమలశెట్టి సునీల్ గారు నామినేషన్ సందర్భంగా అందరూ భారీ ఎత్తున కాకినాడ రావడం జరిగింది. అలాగే ఈ సునీల్ గారు ఎంపీగా నెగ్గిన తర్వాత అది మన ఇండస్ట్రీస్ పరంగా మంచి పేరు ప్రఖ్యాత ఉన్నవాడు కాబట్టి, బిజినెస్ మ్యాన్ కాబట్టి ఆయన నెగ్గితే మనకి కాకినాడ చుట్టుపక్కల అభివృద్ధి చెంది మన కాకినాడ పార్లమెంట్ అంతా అభివృద్ధి చెంది అలాగే మన మెట్ట ప్రాంతం కూడా అభివృద్ధి చెందని కోరుకుంటున్నాను. అలాగే జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తోట నరసింహ గారు కూడా మంచి అభివృద్ధి ప్రదాత.
చాలా రోజుల నుంచి కూడా అభివృద్ధి కుంటుపడింది. ఈ నరసింహ గారిని ఎక్కడం వల్ల అభివృద్ధి జరిగి జగ్గంపేటలో అభివృద్ధి పరంగా ముందుకెళ్తారని కోరుకుంటూ సునీల్ గారిని నరసింహ గారిని అత్యధిక మెజార్టీతో ఎక్కించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.